సెగ్మెంట్ వచ్చి ఏంట్రా రాంప్రసాద్ బయటికి వెళ్ళి తాగుదాం పదరా. అప్పుడేనా ఆగండి, ఇంకా ఎంటర్టైన్మెంట్ పూర్తి అవ్వలేదు, మీరు ఎంటర్టైన్ అవ్వట్లేదా ఏంటి? ఏం టెన్షన్ పడద్దు, అంతా సెట్ చేసా. అవునా? ఆ లేడీస్ అందరూ బిజీ అయ్యారు అనుకో మనం మంది చేసుకోవచ్చు. వాళ్ళు దేంట్లో బిజీ అవుతారు, చీరలు కొనడంలో బిజీ అవుతారు. అందుకని సెటప్ పెట్టా ఇప్పుడు. అరే మేము ఇస్తున్నాం కదా ఎంటర్టైన్మెంట్, మీరెవరిని పిలిచారు? ఇది స్పెషల్ సెగ్మెంట్ నేను ఇస్తున్నా, అందుకని మీ ఆడవాళ్ళకి ఏదైతే ఇష్టమో అది తెప్పిస్తున్నా ఇప్పుడు. అవునా? సరే చూద్దాము. మేమిక్కడికి చీరలమ్మనికి వచ్చినాం. చీరలమ్మా చీరలు, చిలుకు చీరలు, స్మిత కట్టుకున్న చీరలు, స్మిత వదిలేసిన చీరలు. చీరలమ్మా చీరలు, గుంటూరు పక్కన చీరాల్లో ఉన్న చీరలు. రండి మామా రండి. చీరలంటే రండి రండి, రంగు రంగుల బట్టలు కూర్చోండి. ఆయే 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 కాదు, మేము పెళ్ళాలం. ఎవరికి ఎవరికి? కాదు, చిలకల చీర ఉందా? చిలకల చీర లేదమ్మా, ఎలకల చీర ఉంది, తీసుకో. మొత్తం బొక్కలే ఉన్నాయి. చెప్పాగా ఎలకల చీర, ఎలకలు కొట్టేసినాయి. నాకు ఒక చీర కావాలి, ఆ చీర కట్టుకుంటే నా మొగుడు నా మీద పడిపోవాలా? అయితే ఈ చీర కరెక్ట్ అమ్మా. నేను నమ్మా. నమ్మవా? నమ్మా. ఒక్క నిమిషం. రష్మి గారు వేసుకునే డ్రెస్ ఉన్నాయమ్మా. అదేంటి ఎంత కొరసగా ఉన్నా వేసుకుంటారా? ఇది లూజ్ అయిపోయిందని పక్కన పెట్టారు ఆవిడ. ఈ చీర ఎంత? 1000 రూపాయలు. అమ్మ 1000 రూపాయల? 800. ఇచ్చేస్తా, తీసుకో. 800 కొప్పుకున్నాడండి. 500. తీసుకో. 300. తీసుకో. 200. తీసుకో. 100 రూపాయలే. నువ్వు 10 రూపాయలు తీసుకుంటా, ఎందుకంటే నువ్వు కొనవు. నువ్వు ఇది బేరం వెళ్ళిపోతుంది. మా ఆయన నాతో కలిసి జీవితాంతం ఉండాలి, అలాంటి చీర ఏమైనా? విడాకుల చీర ఉంటుందమ్మా. కాదు, విడాకుల చీర అలాంటిది మేము నమ్మం. ఎలా ఉంటది అది? నమ్మవా వగలాడి? ఏమే ఎవరికే చూస్తున్నావే నువ్వు? ఐ వాంట్ డైవోర్స్. కట్టిలాగులు కావాలి. ఇదేంటి నవ్వుతున్నాడు అంటే వాడికి నీకు? అమ్మమ్మ చచ్చిపోయింది మా అమ్మమ్మ. నమ్మం. అగ్గిపెట్టలో చీర కావాలి. అగ్గిపెట్టి చీర కావాలి అంతే కదా? అగ్గిపెట్టలో పట్టి చీర. ఇదేంటి ఎంతే ఉందేటి? అంతే పట్టుకుంటే అంతే పెట్టాం. చీరలమ్మా చీరలో, సిగ్మెంట్ చీరలో అయిపోయింది ఇంకా చీరలు. సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ చీరల సెగ్మెంట్? పంచ్ ప్రసాద్ గారు బ్యాక్. నిజంగా చాలా చాలా రోజుల తర్వాత నాకు ప్రసాద్ గారు కనిపించారు. నరేష్ గురించి చెప్పాలి, ఎవరితో కాంబినేషన్ చేసినా అతను అంత బాగా జెల్ అయిపోతున్నాడు. మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా చాలా బాగుంది. ఒక్కొక్క చీరకి ఒక్కొక్క విషయం చెప్పడం, ఆ విషయం మీ మీదే పరీక్షించడం, అలా అది కరెక్ట్ గా కుదిరింది. ఐఎమ్ సో హ్యాపీ, సూపర్ హ్యాపీ. మరి ఇటువైపు రాంప్రసాద్ గారు అరేంజ్ చేసింది మేమే, మామూలు ఎరగదీసేశారు గెటప్పులతో పాటు పంచులతో పాటు. అసలు ఈ ఐడియా మీకు ఎందుకు వచ్చింది? నాకు రాలేదు, ఊరికే ఫ్లోలో చెప్పా, చేసేసారు వాళ్ళు. ఇంకో స్కిట్ తో కమ్ బ్యాక్ అగైన్. ఓకేనా? థ్యాంక్ యూ.